ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వేసవికాలం దంచి కొడుతోంది. ఎండ మండిపోతోంది. నీళ్లు తాగు అని కాకుండా ఇంకేం చేయొచ్చు మనం? సో బేసికలీ ఏంటంటే అండి, సమ్మర్‌లో మనము దాహం ఏస్తది. వాటర్ తీసుకుంటారు కానీ, సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా వరకు తగ్గిచ్చేస్తారు. సో వాటర్‌ని ప్లెయిన్ వాటర్‌లాగా కాకుండా కొన్ని కాంబినేషన్స్ వాటర్ తీసుకుంటే స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటది. సో సమ్మర్‌లో మెయిన్ కంప్లెయింట్‌లు పైల్స్, కాన్‌స్టిపేషన్ వెరీ విపరీతంగా ఉంటాయి కేసెస్. సో బట్ మనం ఏం చేస్తామంటే ఆ వాటర్ ఇంటేక్‌ని కొన్ని కాంబినేషన్స్‌లో తీసుకోమంటాను నేను. సో మనం ఏం చేస్తాం 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి పర్ డే. ఆ 4 లీటర్స్ వాటర్ కూడా మార్నింగ్ లేచిన వెంటనే కొంతమంది లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేయడము. సో దానివల్ల ఇంకా ఒక అలవాటు. లేచిన వెంటనే వాటర్ తాగేసి అది తాగి ఇటు అటు ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని మోషన్‌కెళ్ళడం. ఇది ఒకరోజు తాగలేదనుకోండి ఆ రోజు మోషన్ రాదు. సో అలా తాగడం అలవాటు చేసుకున్న వాళ్ళు అంటే ఒకటేసారి ఇంతింత వాటర్ తాగేవాళ్ళు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే ఒక వాటర్‌ని ఎలా తీసుకోవాలనేది డిసైడ్ చేస్తాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 వరకు 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలి. 11-2 1 లీటర్ తాగాలి. 2-4, 5 మధ్యలో 1 లీటర్. సో 4-7 లోపల ఒక 700 ఎంఎల్. సో ఓవరాల్‌గా 3-3.7 అలా కవర్ చేస్తున్నాం. ఇది ప్లెయిన్ వాటర్‌లా కాకుండా. అదే అడగబోతున్నాను. సో ప్లెయిన్ వాటర్‌లా కాకుండా మార్నింగ్ తాగే వాటర్‌లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సో మనం గోంద్ కతీరా అంటారు. ఈ నర్వ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, బాడీ లెథార్జిక్‌గా ఉన్నా గానీ, కాన్‌స్టిపేషన్ ఉన్నా గానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, మనం గోంద్ అనేది తుమ్మ చెట్టు బంక అది. సో అది ప్రతి ఒక్కరికి చాలా అంటే బాడీని కూల్ చేయడానికి. ఇప్పుడు మనము సమ్మర్ అంటే మార్నింగే మనము ఏం చేస్తామంటే కొద్దిగా బయటికెళ్తున్నామని చెప్పేసి, బయటికెళ్తే యూరిన్‌కెళ్ళాల్సి వస్తదని వాటర్ తాగని వాళ్ళుంటారు. వీళ్ళకేంటంటే డెఫినిట్‌గా యూరిన్‌కెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఆడవాళ్ళలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు వాటర్ తాగరంటే బయటికెళ్తే మేము బయట వాష్‌రూమ్స్ యూజ్ చేయడానికి లేవు. సో అప్పుడేంటంటే మనము మార్నింగ్సే ఈ మార్నింగ్ ఇంట్లో ఉంటాం కాబట్టి ఈ టైంలో ఈ ఒక లీచీ ఫ్రూట్ కానీ హై కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటది. అండ్ హై కంటెంట్ ఆఫ్ మనకి రిచ్ కంటెంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ కూడా ఉంటది కాబట్టి ఒకరోజు మనం ఏం చేస్తాం ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని దాంట్లో గోంద్ కతీరాను 2 పీస్ ఒక 3-4 పీసెస్ వేసేసి ఒక 1 అవర్ సోక్ చేస్తే ఆ వాటర్‌లో డైల్యూట్ అయిపోయి ఒక మంచులాగా అయిపోతాయి వాటర్. ఆ వాటర్‌ని ప్లెయిన్ వాటర్‌తో పాటు ఇది కూడా తీసుకుంటున్నాం అనుకోండి. సో కొంతమంది 4 లీటర్స్ అంటే తాగరు. తాగే 2-3.5 లీటర్ గానీ ఈ కాంబినేషన్‌లో తీసుకుంటే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటదనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ హెయిర్ గూడా అసలు హెయిర్ ప్రాబ్లమ్స్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ అండ్ ఇంటర్నల్‌గా ఏ ఇష్యూ అయినా సరే రావడానికి మెయిన్ కారణం వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల. ప్రాపర్‌గా వెయిట్ తగ్గుతున్నాం, మళ్ళీ పుట్ ఆన్ అవుతున్నాం అంటే అది ఫుడ్‌తో 50% అయితే రిమైనింగ్ 50% వాటర్. వాటర్ అంత ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మన బాడీలో బ్లడ్‌ని డైల్యూట్ చేసేది కూడా వాటరే. తాగుతున్నప్పుడు వాటర్ కూడా కాన్షియస్‌గా తాగండి, కూర్చొని తాగండి అని ఎందుకంటారంటే, సో అది కూర్చొని తాగే పద్ధతిలో మనం డైరెక్ట్ వేసేసేయకుండా కూర్చొని తాగడం వల్ల కంప్లీట్‌గా మన ఈసోఫాగస్ నుంచి స్టమక్‌లోకెళ్ళి క్లెన్స్ చేసుకుంటూ ఎళ్తది. సో ఆ వాటర్ తాగే పద్ధతిలో అలా మార్నింగ్ గోంద్ కతీరా వాటర్. సో నెక్స్ట్ కొద్దిగా సమ్మర్ కాబట్టి కొద్దిగా మనం మాక్సిమం లీచీ ఫ్రూట్ కానీ, సో ఇంకా చాలా ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ కూడా. చిన్న పిల్లల్లో వాటర్‌లో ఒక 2 లీటర్స్ వాటర్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని పీసెస్ కట్ చేసి నీళ్ళలో వేసి, ఆ డ్రాగన్ ఫ్రూట్ వాటర్ తాగిచ్చండి. హైట్ పెరగని పిల్లల్లో హైట్ ఇంక్రీజ్ అవుతారు. బికాజ్ మోర్ కంటెంట్ ఆఫ్ న్యూట్రిషన్ కలిగి ఉంటది డ్రాగన్ ఫ్రూట్. అండ్ లీచీ ఫ్రూట్ కూడా హైడ్రేటెడ్‌గా ఉంటది. అండ్ ఎప్పుడైతే హెయిర్ ఫాల్ ఇష్యూ యంగ్‌స్టర్స్‌లో, టీనేజర్స్‌లో అండ్ పింపుల్స్ బాగుంటాయి ఫేస్ మీద. ఇలాంటి కంప్లెయింట్స్ ఉండేవాళ్ళు ఒక 1-2 డేస్ ప్లెయిన్ వాటర్ 2 లీటర్స్ గోంద్ కతీరా ఒకరోజు, లీచీ వాటర్ ఒకరోజు. వాటర్‌లో వేసేసేయడం అంతే. 4-5 లీచీస్‌ని కట్ చేసేసి వాటర్‌లో వేసేసుకొని అలా తాగారనుకోండి, అసలు స్కిన్ ఎంత గ్లో వస్తదండి. స్కిన్ గానీ మెయిన్ థింగ్ మాక్సిమం 50-60% పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ కాన్‌స్టిపేషన్ ఉంటుంది. ఆ కాన్‌స్టిపేషన్ ఇష్యూ అంటే ఆ పేగుల్లో ఉన్న మలము ముద్దలు ముద్దలుగా మారిపోయి అది కాస్త పైల్స్ రకరకాల ఇష్యూస్. సో ఆ అంటే పేగుల్లో ఉన్న మలాన్ని కూడా నీట్‌గా ఫ్లష్ చేసి ఎలిమినేట్ చేసే గుణాన్ని కొన్ని ప్రత్యేకంగా సమ్మర్‌లో మనం యూజ్ చేస్తాం. అదే గోంద్ కతీరా ఒకటి, లీచీ ఫ్రూట్ ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు అందులో బాగా దొరికిపోతున్నాయి. ఇదివరకంటే ఏదో 2 షాపుల్లో కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేదనేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మన డ్రాగన్ ఫ్రూట్ కూడా దొరికిపోతుంది. ఈజీగా దొరుకుతది. నేను రీసెంట్‌గా చాలా మంది పిల్లలు మా దగ్గరికొచ్చి పెరగట్లేదు హైట్ అని చెప్తే, నేను కొన్ని విటమిన్స్ చెప్తా ప్రత్యేకంగా. బి12 గాని, డి విటమిన్ గాని, ఐరన్ గాని, ప్రత్యేకంగా సోడియం, పొటాషియం కూడా కంటెంట్ కావాలి. ఈ అన్ని కాంబినేషన్‌లో దొరికే ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే అది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంచుతది. మనము తాగిన వాటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా అంటే మనకి లైక్ మనము ఆ వాటర్‌తో పాటు మనం వాటర్ అంటే H2O.
దాంతోపాటు కొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేసిన ఫ్రూట్ ఏదైనా ఉందో అది లీచీ ఫ్రూట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకొని తీసుకుంటే తాగడానికి ఇష్టపడతారు పిల్లలు. ఫస్ట్ వాటర్ ఇచ్చి పంపించామనుకోండి 1 లీటర్, అందులో ½ లీటర్ కూడా తాగట్లేదు పిల్లలు. సో ఈ కాంబినేషన్స్లో ఒక రోజు యాడ్ చేసి పంపించామనుకోండి, వాళ్ళు తాగడానికి ఇష్టపడతారు. వాటర్ పోతే దాంట్లో ఉన్న ఫ్రూట్లో ఉన్న న్యూట్రిషన్ కూడా బాడీకి అందుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇష్యూస్ని మనం ఇది చేసుకోవాలి.